హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు నేను మీకు ఈ రఫుల్ శారీని ఆల్టరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి 14 to 15 ఇయర్స్ గర్ల్స్కి అన్నమాట. సో చూద్దాము. అంటే లెంత్ తగ్గియాలండి. సో ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ అండి. సో ఇక్కడ మనకి ఫ్రిల్స్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్ ఇలాగా పైన మైనస్ చేసుకొని 37 ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకోండి. సో ఇలాగా 37 ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనమే ఆల్టరేషన్ చేసుకోవచ్చండి. సో మనకి ఫ్రిల్స్ పెడితే ఇక్కడికి వస్తుంది. సో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అందుకే పైన మనం మైనస్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది స్టిచ్ చేసిన తర్వాత. సో ఇలాగే టోటల్గా మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత ఇలాగా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. మీరు పైన కూడా చేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చండి. దీనికి వచ్చేసి పైన బెల్ట్ టైప్ ఇచ్చారండి. సో అందుకోసం నేను కింద ఇలాగా కట్ చేస్తున్నాను. మీకు పైన బెల్ట్ ఇవ్వకుంటే పైన చేసుకోవచ్చు, ఊరికే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చి హౌజరీ క్లాత్ టైప్ ఉంది, అందుకే కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చేసి నాకు 6 ఇంచెస్ వచ్చిందండి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత. సో చూడండి 6 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 6 ఇంచెస్ని ఇక్కడ ఫ్రిల్స్ వచ్చింటాయి కదా మనకి పళ్ళు పార్ట్ దగ్గర. సో అక్కడ ఈ 6 ఇంచెస్ ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి ఫ్రిల్స్ ఎక్కడి వరకు అయితే వస్తాయో అది చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 3-4 ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ కూడా చూసుకుంటున్నాను ఎంత ఉందో. సో అవి ఇలా తీసేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. సో చూడండి ఆ 6 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 1.5 ఇంచ్ ఉందండి. సో 2 ఇంచెస్ వచ్చింది. నేను 1.5 కట్ చేస్తున్నాను, ఖర్చుకి వదులుకొని. మనకి ఫ్రిల్స్ పెడితే ఇలా వచ్చేస్తుంది. సో ఇలాగా మొత్తం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా మనం మొత్తం ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అంటే పళ్ళు పార్ట్ దగ్గర వరకు ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది రెడీమేడ్ శారీ అండి. సో ఇక్కడ ఈ పళ్ళు పార్ట్ దగ్గర చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనము ఫ్రిల్స్ వచ్చాయి కదా కింద, ఇది వచ్చేసి 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. సో ఖర్చుకు ఉండాలి కదా పైన, మనం స్టిచ్ చేసామంటే అక్కడికి సరిపోతుంది. సో ఇలాగ మొత్తం కట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇలాగ క్రాస్ వచ్చింది, కొంగు వచ్చేసి ఇలాగ క్రాస్ వచ్చింది. సో మనం దీన్ని ఇలాగ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇలాగ అటాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సో ఇప్పుడు ఈ రఫుల్స్ని వచ్చేసి మనము ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా అండి. ఇప్పుడు మనము దీన్ని ఇలాగ రివర్స్ చేసి మొత్తము ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇలాగైతే చాలా ఈజీ అండి, మనకి తొందరగా అయిపోతుంది స్టిచ్ చేయడము. ఎందుకంటే మనం మళ్ళీ రఫుల్స్ తీసేసామంటే మనం మళ్ళీ రఫుల్స్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, మనకి టైం వేస్ట్. సో ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ని కొద్దిగా క్లాత్ వదులుచుకొని మనం కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అవి అలాగే ఉంటాయి కాబట్టి స్టిచ్చెస్ మనం అలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఏమైనా కొద్దిగా క్లాత్ తక్కువ వస్తే అటాచ్ చేసుకోవాలి మనము. సో చూపిస్తాను చూడండి. సో ఇలాగ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి, చాలా ఈజీ అండి. ఈ రఫుల్ శారీ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి ఎక్కడ స్ట్రెచ్ చేయకూడదండి, ఇలాంటి క్లాత్స్ ఏవైనా కానీ. సో ఇలాగ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పళ్ళు పార్ట్ దగ్గర వచ్చేసి మనము ఇక్కడ ఇందాక తీసేసాం కదా అండి స్టిచ్చెస్, మనము ఇలాగ కొద్దిగా క్లాత్ స్టిచ్చింగ్ వదులుకొని ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలి ఒకటి. సో చూపిస్తాను చూడండి, కొద్దిగా క్లాత్ వదులుకొని స్టిచ్ చేసుకోవాలి దాని మీద. సో ఇలా పెట్టేసి దాని మీద ఇప్పుడు మనము ఒక స్టిచ్ చేసేసుకోవాలి, ఇలాగా మనకి కదలకుండా ఉంటుంది. సో ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రఫుల్స్ అటాచ్ చేసుకోవాలి. సో చూడండి ఇలాగా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాం.
సో మొత్తం ఇలాగే అటాచ్ చేసిన తర్వాత మనకి ఏమైనా క్లాత్ తక్కువ వచ్చిందంటే మనం ఇందాక ఎక్స్ట్రా క్లాత్ 6 ఇంచెస్ వదులుకొని కట్ చేసుకున్నాం కదా అండి, దాంట్లో నుంచి నేను ఇలాగా మనకి ఫ్రిల్స్ కింద లెంత్ ఎంతైతే ఉంటుందో అంత కొద్దిగా లెంత్ తీసుకొని ఇలాగ చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. మనకి ఆల్రెడీ క్లాత్ కట్ చేసి ఉంటాం కదా అండి ఉంటుంది. మీకు ఒకవేళ అలా అడ్జస్ట్ లేకుంటే మనము ఉన్న ఫ్రిల్స్ని కొద్దిగా స్టిచ్చెస్ తీసేసి కొద్దిగా దూరము ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాగే ఇప్పుడు నేను అటాచ్ చేసుకుంటున్నాను. సో దీనికి ఇలా అటాచ్ చేసేసి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి పళ్ళు పార్ట్ దగ్గర వచ్చేసి మనము ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా అండి, ఇది ఇక్కడ మనము ప్యాచ్ లాగా వచ్చింది కదా, కొద్దిగా మనము ఈ ఫ్రిల్స్కి కొద్దిగా అటాచ్ మళ్ళీ మనము ఒక ఫ్రిల్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అలాగా రఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి వచ్చేసి పైన బెల్ట్ లాగా ఇచ్చారన్నాను కదా అండి, సో ఇలా చూపిస్తాను చూడండి. ఇలాగ బెల్ట్ లాగా మనకి అడ్జస్టింగ్ ఇచ్చారండి, అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ పళ్ళు పార్ట్ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, యూజ్ అయిందనుకుంటే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దెన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.